వినాయకునికి జ్ఞానకర్త, విఘ్నేశ్వరుడు అనే పేర్లు ఎలా వచ్చాయో ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి మహర్షి నారదుడు ఒక అద్భుతమైన ఫలాన్ని తీసుకొని మహాదేవుడైన శివుడు పార్వతీమాత దగ్గరికి వస్తాడు. ఆ ఫలం సాధారణమైంది కాదు, జ్ఞానఫలం. దానిని ఎవరు తింటారో వారికి లోకమంతా జ్ఞానం, విజయం లభిస్తుందని ఆయన చెప్పారు. అప్పుడు కార్తికేయుడు, వినాయకుడు అక్కడే ఉన్నారు. నారదుడు ఆ ఫలం ఒకరికే ఇవ్వగలనని చెప్తాడు. అప్పుడు శివపార్వతులు ఒక పరీక్ష పెడతారు. మీరిద్దరూ ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి ఇక్కడికి తిరిగి రావాలి. ఎవరు ముందు వస్తారో వారు ఈ జ్ఞానఫలం పొందుతారు అంటారు. విన్న వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై ఎగిరి ఆకాశంలో విహరిస్తూ భూమిని, సముద్రాలను, పర్వతాలను దాటి వేగంగా ప్రయాణం మొదలెట్టాడు. కానీ వినాయకుడు మాత్రం తన వాహనమైన ఎలుకని చూసి, ఎలుక అంత పెద్ద ప్రపంచాన్ని చుట్టేందుకు శక్తివంతం కాదు అని శివుడు పార్వతీమాతను చూసి మెల్లగా చిరునవ్వుతో ప్రపంచమంతా తిరగడానికి బదులుగా ఆయన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. శివపార్వతులు ఆశ్చర్యపోయి అడిగారు, వినాయక, నువ్వు ప్రపంచం చుట్టూ తిరగలేదు, అయితే ఇలా ఎందుకు చేశావు? అప్పుడు వినాయకుడు, అమ్మ, నాన్న, నాకు మీరు ఇద్దరూ నా లోకం, మీలోనే సర్వ ప్రపంచం ఉంది. మీ చుట్టూ తిరగడం అనేది విశ్వాన్ని చుట్టినట్టే. నిజమైన జ్ఞానం తల్లిదండ్రుల గౌరవంలో ఉంది అంటాడు. ఆ మాట విని శివపార్వతులు ఆనందపడి గణపతిని విజేతగా ప్రకటించి ఆ జ్ఞానఫలాన్ని ఆయనకే ఇచ్చారు. వేగంగా పరిగెత్తిన కార్తికేయుడి కంటే తెలివిగా ఆలోచించిన గణపతి విజయం సాధించాడు. దీని వలన గణపతికి జ్ఞానకర్త, విఘ్నేశ్వరుడు అనే బిరుదులు లభించాయి. అలాగే నిజమైన విజయం అనేది మనసులోని చాతుర్యం, ఆలోచనల వల్ల వస్తుంది. బలం కంటే జ్ఞానం గొప్పది. ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం అత్యున్నత ధర్మం అని ఈ కథ తెలుపుతుంది.